హలో అండి, చూసారు కదా బంద్ దోశలు వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా భలే ఉంటాయన్నమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఈ బంద్ దోశ ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా భలే ఉన్నాయో. చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన బంద్ దోశ అనమాట ఇది వచ్చేసి. ఇంకా టేస్ట్ కూడా వేరే లెవెల్ అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్ గా దోశ అయితే చేయబోతున్నాను. అది దోశ అంటే బంద్ దోశ. చిరంజీవి గారికి చాలా ఇష్టం అంట. వారంలో ఒకసారైనా తింటారంట. ఆయనే కాదు, మనం కూడా చేసుకొని తిందామని చెప్పేసి అయితే నేను మీకు కూడా చేసి చూపిస్తున్నాను అనమాట. అంటే చాలా త్వరగా అవుతుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. మనం బియ్యం ఒకటి నానబెట్టుకుంటే చాలు, ఇది తొందరగా చేసేసుకోవచ్చు. మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాం పదండి. చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన బంద్ దోశ అయితే చేయబోతున్నాము. ఆయనకే కాదు, మనం కూడా ఇష్టంగా తినచ్చు అనమాట. పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారనమాట. ఈ రెసిపీ వచ్చేసి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, నేను ఏదైనా కానీ కొలత పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కొలత ప్రకారము. ఇక్కడ దీంతో అయితే నేను ఒక కప్ అయితే తీసుకున్నాను చూడండి. దీంతో అయితే ఇలా తీసుకున్న దాన్ని మనం 4 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. బియ్యాన్ని వచ్చేసి నేనైతే స్టోర్ బియ్యమే తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు బియ్యం వచ్చేసి. మరి ఆ రెసిపీ ఎలా ఉంటుంది, బంద్ దోశ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు ఫస్ట్గా వీటిని అయితే నానేసుకుందాం మనము. వీటిని వచ్చేసి ఒక 4 గంటలైనా నాననివ్వాలండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి ఇంకా పొద్దున్నే అంటే 4 గంటల సేపు టైం ఉండదు కాబట్టి మనకి మార్నింగ్, అందుకోసం అనేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఒక 4 గంటలు నానితే చాలు, అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి. వేసుకొని వీటిని 2-3 సార్లు కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానేసుకుందాము. మనం కూడా ఇష్టంగా తింటామన్నమాట. చిరంజీవి గారే కాదు, మనం కూడా చాలా ఇష్టంగా తినచ్చు. ఈ రెసిపీని వచ్చేసి చాలా పిల్లలు పెద్దలు కూడా నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా భలే ఉంటుంది అనమాట. ఇలా 2-3 సార్లు కడిగేసుకొని అయితే మనము క్లీన్ చేసేసుకుందాం. ఇంకా ఇలా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత మునిగే వరకు మంచి వాటర్ అయితే వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను మార్నింగ్ అయితే చూపిస్తాను మిగతా ప్రాసెస్ అయితే. మీకు టైం ఉంటే మటుకు మార్నింగ్ అయినా నానేసుకోవచ్చు 4 గంటల సేపు. ఎంత 4 గంటల సేపు అయినా నానితే టేస్ట్ బాగుంటాయి అనమాట. ఇప్పుడు మార్నింగ్ చూద్దాం ఇంకా మిగతా ప్రాసెస్. అలాగే చెప్పడం మర్చిపోయానండి, ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేసుకోండి. కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే మనకి బియ్యం అయితే నానిపోయాయి కదా బియ్యము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బియ్యం మిక్సీ పట్టుకునే ముందర అయితే ఒక 10 నిమిషాలు ముందు అయితే మనం అటుకులు అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు, ఈ కప్పుతో మనం బియ్యం తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 1/2 కప్పు అటుకులు అయితే తీసుకున్నాను నేనైతే. 1/2 కప్పు అయితే వేసుకుందాము. 1/2 కప్పు వేసుకున్న తర్వాత ఇందులో 2-3 సార్లు బాగా కడిగేసుకుందాం వీటిని. 1/2 కప్పు అటుకులు అయితే తీసుకున్నాం కదా, 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అటుకులు బియ్యము వచ్చేసి అదే కప్పుతో 1/2 అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. బాగా నానిపోతాయి అటుకులు వచ్చేసి. ఈ అటుకులను కూడా 10 నిమిషాలు అయితే నాననిద్దాము. 10 నిమిషాల తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత అయితే మనకి నానిపోయాయి అటుకులు కూడాను. ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా పట్టేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అలాగే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని పేస్ట్ లాగా అయితే మెత్తగా పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని మరి ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని మిక్సీ జార్లోకి అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను చూడండి. మీ మిక్సీ జార్ పెద్దదైతే మటుకు బియ్యం కూడా వేసుకొని పట్టుకోవచ్చు ఒకే దాంట్లో. ఇది కాకపోతే చిన్నదని చెప్పి 2 సార్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ని కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసుకుంటేనే మనం బియ్యం పట్టుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ అయితే వంపుకున్నాం కదా, చూసుకొని ఆ వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి. ఇప్పుడు సరిపడినన్ని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని కూడా.
బియ్యం కూడా ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి చూడండి, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా అటుకులు, దాంట్లోకి వేసేసుకుందాము. ఇంకా కొంచెం బియ్యం అయితే ఉన్నాయి, అవి కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సేమ్ ఇలాగే పిండి వచ్చేసి ఇలా ఉండాలి చూడండి, మన దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉండదన్నమాట. ఇప్పుడు మిగతా బియ్యం కూడా పట్టేసుకుందాము. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా పట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు మొత్తం పిండి అయితే పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి. అటుకులది బియ్యము రెండు కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు, అంటే ఒకేసారి పట్టుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి. మనకు వచ్చేసి ఇలా ఉండాలి పిండి వచ్చేసి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం దానికి పోపులాగా తిరువాతలాగా పెట్టుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి పచ్చి వాసన కూడా రాదనమాట. పిండి వచ్చేసి ఒక 2 స్పూన్లు అంతా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, కొంచెం అంటే ఆవాలు. ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందాము. ఇలా కొంచెం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనకి దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి, మన రుచికి సరిపడినంత. ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడైతే చట్నీ రెడీ చేసుకుందామండి. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. చట్నీ వచ్చేసి వెంటనే కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను చట్నీ చేస్తున్నాను. ఇప్పుడైతే వెంటనే కూడా వేసుకోవచ్చు, కొద్దిసేపు అయితే పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. నేను ఇంకా ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను కాబట్టి కొద్దిసేపు పక్కకు పెట్టేస్తాను. ఇక్కడ చట్నీ కోసం అయితే బుడ్డలు అయితే వేయించుతున్నానండి. చట్నీ మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. దోశలోకి, బంద్ దోశలోకి చాలా చాలా బాగుంటుంది. ఏదైనా పర్లేదు, పొడి అయినా పర్లేదు. ఇలా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఫస్ట్ బుడ్డలు అయితే వేగిపోయాయి చూడండి. ఇప్పుడు ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించుకొని చూస్తున్నారు కదండి, పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి కొంచెము పచ్చివే కానీ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి, కాకపోతే నేను వేపుతున్నాను అనమాట. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. బుడ్డలు, ఎల్లిపాయలు, అలాగే ఉల్లిగడ్డ, కొంచెం అల్లము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొన్ని పప్పులు అయితే వేస్తున్నా చూడండి. పప్పులు కూడా వేసుకొని, ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం అంత చింతపండు. ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి చూడండి. ఇలా మిక్సీ జార్ల నుంచి ఇంకా బౌల్లోకి అయితే వేసుకున్న చూడండి. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తిరువాత కూడా పెట్టేసుకున్నాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాం. ఇంకా అప్పటిదప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకు బియ్యం నాని ఉంటే చాలు, మనకు దోశ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. బంద్ దోశ వచ్చేసి ఎప్పుడు మామూలు దోశలు తింటుంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. చట్నీ అయితే నా రెడీ అయిపోయింది. అయితే పెన్నం అయితే పెట్టేశాను, దోశ అయితే వేద్దామని. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. పిండి వచ్చేసి ఇలా ఉండాలి చూడండి. మీరు అటుకులు రెండు ఒకేసారి అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా పిండి అయితే ఇలా ఉండాలి చూడండి. ఇప్పుడు పెన్నం అయితే పెట్టేశాను. ఇక్కడ కొంచెం అంటే ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి. మీరు కావాలంటే వేరే ప్యాన్ లాంటిదైనా పెట్టుకోవచ్చు, దోశ పెన్నమే అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని గరిట పిండిని అయితే ఇలా వేసుకోవాలి. చిన్నగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. మనం బంద్ దోశ అన్నాం కాబట్టి ఇలా చిన్నగా వేసుకోవాలి. చిన్న మంట పైన కాల్చుకోవాలండి. 1 నిమిషం పాటు చిన్నగా కాలనివ్వాలి, ఎందుకంటే మనకు పైన పిండి అంతా కూడా బాగా కాలాలన్నమాట. మీరు కావాలంటే నార్మల్ దోశలైనా వేసుకోవచ్చు. నేనైతే బంద్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఎప్పుడు దోశలే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. భలే సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. చిరంజీవి గారు వారంలో ఒకసారి ఇలా తింటారంట అని విన్నాను అనమాట. అందుకోసం అనేసి మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే చేశాను. చూసారు కదా ఎంత బాగా మనకి ఇలా అంటే వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం. ఇలాగా సాఫ్ట్గా భలే ఉంటాయి. ఇలా 2 సైడ్ల చిన్న మంట పైన కాల్చుకోండి. చూడండి ఇక్కడ సైడ్ కూడా బాగా కాలింది. ఇప్పుడు తీసి ఇంక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. సేమ్ ఇంకా అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఒక గరిటె పిండి అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలంటే, మరి ఎక్కువ అనుకోద్దండి. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి చూడండి జాగ్రత్తగా. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయి, భలే బాగుంటాయి అనమాట సాఫ్ట్గా.
ఇంకా మొత్తం కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి, 2 సైడ్ల కాల్చుకొని తీసేసుకోవడమే. అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి దోశలు వచ్చేసి. ఇంకా బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా అన్నీ ఇలాగే వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చూసారు కదండి బంద్ దోశలు ఎంత బాగా వచ్చాయో, సాఫ్ట్గా భలే ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. మీరు కొంచెం ఆయిల్ తగ్గించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. చూసారు కదా ఎంత బాగా కాలిందో. దోశ వచ్చేసి బంద్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. సాఫ్ట్గా భలే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఈ బంద్ దోశ మీరు కూడా ట్రై చేయండి. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట. మనకు బియ్యం నాని ఉంటే చాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను చేసిన బంద్ దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి. బాయ్.